అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అండ్ అలాగే జెన్యూన్గా లవ్లో ఉన్న వాళ్ళకి 4-5 బ్రేకప్ అయ్యి నలుగురికి పంపించాలంటే కష్టం, ఒకటే గర్ల్ ఫ్రెండ్కి అనమాట. అండ్ నేను అజయ్ గారు ఒకసారి నేను మీకు ఒకటి చెప్తాను, అది మీరు రిపీట్ చేయకూడదు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇది మీరు రిపీట్ చేయకూడదు. థ్యాంక్ యూ అనేది మీరు రిపీట్ చేయకూడదు. ధన్యవాదాలు. యూవి ఓన్లీ థ్యాంక్ యూ చెప్తాను కదా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ సినిమా ఇంతలా రీచ్ అవ్వడానికి నేను పర్సనల్ అనుకుంటుంది ప్రెస్ అండ్ మీడియా మొత్తం వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత రీచ్ అయ్యేది కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది అంటే జెన్యున్గా హానెస్ట్ ఫిలింగా చేయాలని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం. కథ విన్నప్పుడే నేను అలా ఫీల్ అయ్యాను. సో సంతోష్ కానీ మానస కానీ మేము అందరం దాని మీద ఉన్నాం. అందుకొచ్చి వాళ్ళు కూడా వేరే సినిమా ఏం చేయకుండా ఈ సినిమా మీదే ఉన్నారు. మేబీ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది, కానీ ఇది February 14th రిలీజ్ చేయాలని మేము రిలీజ్ అయింది కూడా ఒక 6 months బ్యాకే ఫినిష్ అయింది. కానీ వీ రియలైజ్ ఇది February 14th అవుతే కరెక్ట్ సినిమా, ఇది ఆడియన్స్కి బాగా ఇది ఉంటుంది అని. సో మేము నమ్మింది ఈరోజు మీ ద్వారా ఆడియన్స్కి వెళ్ళి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సినిమా ఇచ్చి సక్సెస్ సాధించారు, మీతో మాట్లాడిచ్చి నేను సక్సెస్ సాధించాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. అండ్ మీరు ఇలానే మాట్లాడుతూ ఉండాలి, ఇలానే హిట్లు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఆయన పేరులోనే విన్ ఉంది. సో ఆయన ఫస్ట్ సినిమాతోనే విన్ అయిపోయారు. అశ్విన్ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీడియా మీరు అందరికి చాలా థ్యాంక్స్, బికాస్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ టు రీచ్ ద ఆడియన్స్ త్రూ వేరియస్ వేస్. లైక్ ఇమెన్స్ సపోర్ట్ ఇచ్చినారు. అండ్ వీళ్ళతో ఎస్టర్డే ఐ జస్ట్ వెంట్ ఫర్ ద థియేటర్ విజిట్ అండ్ ఆల్. చాలా సూపర్గా రెస్పాన్స్ ఉండింది ఆడియన్స్తో. అండ్ థ్యాంక్ యూ. హోప్ యూ కంటిన్యూ ద సేమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విన్జీ, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి సినిమా ఇవ్వడమే కాకుండా మీరు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ధీరజ్ గారు అన్నట్టు మీరు ఇక్కడ ఫ్లాట్ తీసేసుకోవాల్సిందే ఇంకా.